think we are 100 plus people right now, so we can start. Formally, thank you for joining, everyone. Today marks RTI Divas, that is Right to Information Act. మనకు అందుబాటులోకి వచ్చి 16 years అయింది. So it's a basic right to know about what's happening in our governance administration. But sadly, most of us are unaware, including me. Most of us are unaware about how to file this RTI and which comes of what are the laws or what are the departments that comes under this right to information and how to get this information. So we came up with a thought like why can't we try to spread a word from our medium. So more than interaction or a speech kind of thing, let us learn about something, how to file an RTI, because in the present Telugu 2 states law, the GOs are not even getting online. So the citizens have the right to, the constitution has given a right, but we are lacking them and governments are not giving us the basic right. So let's try to learn, let's try to know about the rights, and let's try to implement also. So not taking much of your time, request our organizers Venki to please initiate. Yeah, Venki, please start. Okay, basically Indian system lo biggest problem corruption. Even corruption before RTA, after RTA. Before RTA కూడా చాలా కరప్షన్ ఉండేది. ఈవెన్ మనకి లైక్ హర్షద్ మెహతా తెలుసుగా, హర్షద్ మెహతా జరుగుతున్నప్పుడు కూడా ఎంఎంఎస్ దట్ మన్మోహన్ సింగ్ బడ్జెట్ అనౌన్స్ చేస్తున్నప్పుడు కూడా స్టాక్ మార్కెట్ భూమి కోసం యాక్చువల్గా రైట్స్ ఆపేస్తాడు. కరప్షన్ని మేబీ హానెస్ట్ డెసిషన్స్ అనేవి ఎప్పుడు పబ్లిక్ ఇంపార్టెన్స్ అనేది ఎప్పుడు ఇవ్వలేదు. చాలా వరకు మేబీ గ్రేట్ లీడర్స్ అయి ఉండొచ్చు, కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, కరప్షన్ ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం, బట్ మనకు తెలియదు అది. నెక్స్ట్ మన పబ్లిక్ లైఫ్లో చాలా తక్కువ డిస్కస్ చేస్తాం. ఈవెన్ అబౌట్ అవర్ డేటా గురించి ఎంత తక్కువ డిస్కస్ చేస్తాం, సేమ్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ గురించి కూడా అంతే తక్కువ డిస్కస్ చేస్తాం. అందుకే బేసిక్గా మనం చూస్తే లైక్ ఈవెన్ ఇప్పుడు గవర్నమెంట్స్ చూసినా, ప్రీవియస్ గవర్నమెంట్స్ చూసినా, పోస్టర్ ప్రీ ఆర్టీఏ అకౌంటబిలిటీ అనేది చాలా తక్కువ. లైక్ డిస్క్రిప్షన్ ప్లస్ మోనోపోలీ మైనస్ అకౌంటబిలిటీ ఈక్వల్ టు కరప్షన్. కరప్షన్ అనేది చాలా ఎక్కువ రేజ్ అవ్వడానికి కారణం అది. లైక్ డిస్క్రిషనరీ పవర్స్ ఎక్కువ అయిపోయి, ఈవెన్ లైక్ పవర్ఫుల్ పీపుల్ లైక్ హ్యూజ్ మెజారిటీస్ అబౌట్ 273 స్టేట్స్లో 75% సీట్స్ రావడం. కానీ దీనివల్ల ఏమవుతుందంటే బేసిక్గా అకౌంటబిలిటీ అనేది ఇంక్రీజ్ అవ్వాలి, ఎందుకంటే అన్ని సీట్స్ ఇచ్చారు కనుక. బట్ ఇది రివర్స్ అవుతుంది, డిస్క్రిషనరీ పవర్స్ ఎక్కువ అయిపోవడం వల్ల. ఈవెన్ మోనోపోలీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మోనోపోలీ అనేది ఎవ్రీ సెక్టర్లో ఉంటుంది. అందుకే మోనోపోలీ ఎక్కువ అవడం వల్లే లైక్ పబ్లిక్ స్పెండింగ్ అనేది చాలా ఫార్ అలా తగ్గిపోతుంది. లైక్ అబ్జర్వ్ చేస్తే లైక్ పెట్రోలియం అండ్ గ్యాస్ సబ్సిడీస్ స్పెండ్ చేసినంత అమౌంట్ హెల్త్ మీద స్పెండ్ చేయి, జస్ట్ 1.7% ఆఫ్ జీడిపి అంతా స్పెండ్ చేస్తాం. బట్ కంపేర్ టు మన హెల్త్కి చూస్తే అంత స్పెండ్ చేయం. ప్రాబ్లం అదే, పబ్లిక్ స్పెండింగ్ కూడా చాలా చాలా డిఫరెంట్ లెవెల్స్లో మారిపోతుంది. దానికి కారణం కూడా పీపుల్ డిమాండ్ చేయకపోవడం. లైక్ పీపుల్ నుండి వాకల్ ఫోర్సెస్ అనేవి రైజ్ అవ్వాలి, బట్ అది చాలా తక్కువ ఉంది. దానివల్లే బట్ ఆర్టీఐ అనేది మాత్రం ఏ షిఫ్ట్ ఫ్రమ్ ఓట్ టు వాయిస్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అయింది. దట్ లాస్ట్ డికేడ్ 2005 to 2011 ఫ్లాస్ చాలా ఉన్నాయి, చాలా చేయలేకపోయాం. బట్ ఆఫ్టర్ పోస్ట్ 2011 చాలా ఇంప్రూవ్మెంట్ విత్ హెల్ప్ ఆఫ్ ఆర్టీఐ వచ్చింది. మీరు అబ్జర్వ్ చేస్తే లైక్ కరప్షన్ అనేది పొలిటికల్ రిజిమ్స్ కూడా పొలిటికల్ పార్టీస్ని కూడా చేంజ్ చేస్తాయి. లైక్ ఈవెన్ జయప్రకాష్ నారాయణ్, లోక్ నాయక్ అతని గురించి చెప్తాను. లైక్ టోటల్ రెవల్యూషన్ చేశాక కూడా వెంటనే పొలిటికల్గా ఒక వేరే పార్టీ వచ్చి రూలింగ్ చేశారు. ఈవెన్ అన్నా హజారే గారు చేసినప్పుడు కూడా పొలిటికల్గా వేరే పార్టీ వచ్చి రూల్ చేశారు. నెక్స్ట్ అంటే కరప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ మన సిస్టంలో. ఓకే, కరప్షన్ మేజర్ ఏంటంటే లైక్ ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది, లైక్ షిప్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ ద ఓన్లీ షాప్ దట్ లీక్స్ ఫ్రమ్ ది టాప్. బేసిక్గా టాప్ నుండి లీక్ అవుతుంది. కరప్షన్ అనేది చాలా పీక్స్ ఉండడానికి కారణం అది. నాట్ అడ్మినిస్ట్రేటివ్ కరప్షన్, పాలసీ కరప్షన్ అనేది చాలా ఉంటుంది. అడ్మినిస్ట్రేటివ్ కరప్షన్ అనేది మన అందరికి కనిపిస్తుంది కనుక జస్ట్ కామెంట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ కరప్షన్తో పాటు నెక్స్ట్ ప్రాబ్లం హానెస్టీ అనేది చాలా తక్కువ మన సిస్టంలో. బేసిక్గా ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ హెల్ప్తోనే లైక్ ఆర్టీఐ అనేది చాలా రేజ్ అయింది. ఈవెన్ మనం అబ్జర్వ్ చేస్తే లైక్ సుష్మా స్వరాజ్ లాంటి ఆవిడ లైక్ లలిత్ మోడీకి హెల్ప్ చేస్తారు. లలిత్ మోడీకి హెల్ప్ చేయడం అంటే హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు సమ్ ఫారెన్లో ఉన్నప్పుడు హెల్ప్ చేస్తారు. హెల్ప్ చేసినప్పుడు కామెంట్స్ చాలా చేస్తారు. బేసిక్గా చాలా హానెస్ట్గా చెప్తారు ఆవిడ స్టేట్మెంట్ కూడా మీరు చదవచ్చు, అక్కడ ఉంటుంది ఈవెన్ ఆన్లైన్లో ఎక్కడైనా.
చాలా హానెస్ట్గా చెప్తారు. ఈవెన్ మీరు అబ్జర్వ్ చేస్తే జస్టిస్ జేఎస్ వర్మ గారు ఉండేవారు. అతను అప్పుడు మీరు చూసిన అతను అందుకే లైన్ హార్టెడ్ పర్సన్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే చాలా చాలా హానెస్ట్గా చెప్పాలి. ఇలాంటి హానెస్ట్ పర్సన్స్ కూడా ఇప్పుడు లేరు. ఇవన్నీ హానెస్ట్ పర్సన్స్ రావాలంటే పీపుల్ వాకల్గా ఇన్ఫర్మేషన్ అనేది బాగా యూజ్ చేస్తూ ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ అనే యాక్ట్ని చాలా చాలా బాగా యూజ్ చేయాలి. అది యూజ్ చేయడం వస్తే జస్ట్ ఇది నేను ఇన్ఫర్మేషన్ కనుక్కొని నేనేం చేస్తాను అనుకుంటే మాత్రం తప్పు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ కనుక్కోవడం వల్ల బేసిక్గా భయపడతారు. ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలనే సమ్ ఎంపవర్మెంట్ వచ్చిందంటేనే భయపడతారు. బ్యూరోక్రసీ అని ఎవరైనా. ఓకే ఏం సార్ టైలర్ సార్ ఏమైనా ప్రాసెస్ జస్ట్ ఒక్క సెకండ్ సార్. స్పీకర్ రిక్వెస్ట్ చాలా వస్తున్నాయండి. ఫస్ట్ ఒక 30 minutes to 45 minutes కంప్లీట్గా యాక్ట్ గురించి అవేర్నెస్, సో ఫైలింగ్ ఎలా చేయాలి ఇవన్నీ ఈ ఎక్స్ప్లెనేషన్ మొత్తం ఉంటుంది. ఆ తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఉన్నప్పుడు అప్పుడు డెఫినెట్గా స్పీకర్స్ అందరికీ యాక్సెస్ ఇస్తామండి. ఈ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ 40 minutes మాత్రం స్పీకర్స్ మాత్రం. వెంకీ, మా ఆర్టీఐ ఫైల్ చేసే ప్రాసెస్ అది ఆన్లైన్ ఆఫ్లైన్? మొత్తం చెప్తా. కొంచెం నేను 5 minutes చెప్పేస్తాను. ఓకే సేమ్ సార్, లైక్ ఒక ల్యాండ్ డీల్ కేసు కూడా ఉంటుంది. ఆ కేసులో కూడా సుప్రీంకోర్టు చెప్తుంది లైక్ పబ్లిక్ లైఫ్ నుండి హానెస్ట్ అనేది రావాలి. హై స్టాండర్డ్స్ ఆఫ్ హానెస్ట్ వస్తే ఆటోమేటిక్గా లైక్ బ్యూరోక్రసీ అనేది లైక్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఫంక్షన్ చేస్తాయని కూడా చెప్పారు. జస్ట్ చూస్తే ఓకే సార్. ఈ ఇన్స్టిట్యూషనల్ మెకానిజం బేసిక్గా గుడ్ గవర్నెన్స్ కోసం. ఈ గుడ్ గవర్నెన్స్ కోసం లైక్ ఆర్టీఐ కానీ, ఈవెన్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్స్ కానీ, లేకపోతే సిటిజన్ చార్టర్స్. బేసిక్గా సిటిజన్ చార్టర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బట్ చాలా తక్కువ మంది పీపుల్కి తెలుసు. అవేర్నెస్ అనేది చాలా తక్కువ. పీపుల్కి రీసెర్చ్ చేయట్లేదు, గవర్నమెంట్ తప్పు. లైక్ ఆర్గనైజేషన్ ప్రమోట్ చేయాలి. లైక్ సిటిజన్ చార్టర్స్ అనేవి ఎక్కడ ప్రతి ఆర్గనైజేషన్ లైక్ వాళ్ళ ఫంక్షనింగ్ ఏంటి, వాళ్ళ బ్యూరోక్రసీ వాళ్ళు ఎలా ఫంక్షన్ చేస్తారు, నెక్స్ట్ ఒకవేళ మిస్టేక్స్ చేస్తే ఎలా, మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇవన్నీ సిటిజన్ చార్టర్స్లో బేసిక్గా ఇవ్వాలి. ఎప్పుడైనా ఆర్టీఐ అప్లై చేసే ముందు మినిమం రీసెర్చ్ అనేది సిటిజన్ చార్టర్లో చేయండి. బేసిక్గా హెల్ప్ అవుతుంది. మ్యాక్సిమం దొరకవచ్చు ఇన్ఫర్మేషన్. ఈవెన్ మా యూనియన్ మినిస్ట్రీ హోమ్ అఫైర్స్ కూడా అతను ఒకసారి చెప్పారు బేసిక్గా అన్ని ఆర్టీఎస్ ఎక్కువ అప్లై చేయొద్దని. బట్ ఇండియాలో ఎక్కువ ఆర్టీఎస్ అప్లై చేయట్లేదు. బట్ ఎక్కువ అప్లై చేయొద్దంటే దాని అర్థం అనవసరమైన ఇన్ఫర్మేషన్ కూడా ఆర్టీఐ అడుగుతుంటారు కొన్నిసార్లు. సో దాన్ని అవాయిడ్ చేయడానికి అతను స్టేట్మెంట్ ఇచ్చారు. సో సిటిజన్ చార్టర్స్ చాలా చాలా మంచి మెకానిజం. బేసిక్గా దాన్ని అందరూ తెలుసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి మాట్లాడి వేస్ట్ చాలా చాలా తక్కువ. ఈవెన్ హెల్త్ ఇష్యూస్ వరకే కన్జ్యూమర్ కోర్ట్ గుర్తొస్తుందేమో, నార్మల్ ఇష్యూస్ గుర్తు రావట్లేదు. ఓకే ఆర్టీఐకి వచ్చేసరికి ఆర్టీఐ బేసిక్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం అనేది ఇండియాలోనే లాంగ్ స్టాండింగ్ ప్రాబ్లం. బట్ చాలా చిన్న హోప్ ఏంటంటే కొంచెం డిస్కషన్లో వచ్చింది. సమ్ ఆర్టీఐ యాక్టివిస్ట్ వల్ల ఆర్టీఐ లైక్ మీరు అబ్జర్వ్ చేస్తే లైక్ పొలిటికల్ ఎంపీస్ ఎమ్మెల్యేస్ డీటెయిల్స్ కావాలంటే మనం లైక్ క్రైమ్ రేట్స్ కావాలంటే ఆర్టీఐ అప్లై చేసుకోవచ్చు. బట్ అది కాకుండా ఏడీఆర్ అనే ఒక ఎన్జిఓ బాడీ దాన్ని ప్రొవైడ్ చేస్తుంది మనకి. కొంచెం లక్కీగా ఫీల్ అవ్వాలి. అవి కూడా తెలుసుకోలేకపోయాము లాస్ట్. అంటే ఇన్ఫర్మేషన్ అనేది డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు కొంచెం బికాజ్ ఆఫ్ ఆ ఆర్గనైజేషన్స్ వాళ్ళు. ఆ ఆర్గనైజేషన్స్ అనేవి లేకపోతే స్టిల్ ఈ ఆర్టీఐ అనేది ఎవరికి తెలియదేమో. ఓకే నెక్స్ట్ ఆర్టీఐ బేసిక్గా చాలా కంట్రీస్లో ఉంది. ఆర్టీఐ బిఫోర్ ఇండియా చాలా కంట్రీస్లో ఉంది. బట్ ఇండియా అంతా దీనిగా ఎవరు పెర్ఫామ్ చేయలేదు. లైక్ సౌత్ ఆఫ్రికా అనేది కాన్స్టిట్యూషనల్ రైట్ ఇచ్చారు దానికి. బట్ ఇండియాలో కాన్స్టిట్యూషనల్ రైట్ కాదు. ఈవెన్ మీరు బుల్గారియా అబ్జర్వ్ చేస్తే బుల్గారియాలో బేసిక్గా అది నాన్ సిటిజన్స్ కూడా ఉంటుంది. బట్ ఇండియాలో ఓన్లీ సిటిజన్స్కి ఉంటుంది ఆర్టీఐ. ఓకే ఇది నార్మల్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషనే. ఓకే ఇండియాలో మాత్రం ఓపెన్ గవర్నమెంట్ ప్రామిస్ అనేది చాలా చాలా రోజులు ఉన్నది. ఈవెన్ పోస్ట్ ఇందిరాగాంధీ పీరియడ్ నుండి. ఒక్క నిమిషం. ఓకే సార్. ఓకే ఓపెన్ గవర్నమెంట్ డిస్కషన్ అనేది చాలా చాలా ఇయర్స్ ఉన్నది. ఈవెన్ లైక్ ఫస్ట్ జనతా గవర్నమెంట్ ఉండే 1977 అనుకుంటుంది. ఆ స్లోగన్ మీద బేసిక్గా వాళ్ళు కూడా రూలింగ్లో వచ్చారు. బట్ ఎవరు ప్రొవైడ్ చేయలేకపోయారు. చాలా కమిటీస్ వచ్చి చాలా జరిగింది. ఇదంతా మనకు అవసరం లేదు. బట్ 2005 మేలో పాస్ చేయడం. అక్టోబర్ 12th ఎందుకు చేశారంటే బేసిక్గా విజయదశమి. అందరూ ఈవిల్ మీద సమ్ ఫోర్స్ విన్ అయిందనే ఆనందంలో ఉంటారు కదా. సో ఇన్ఫర్మేషన్ అనేది యాక్ట్ అనేది అందరికీ ప్రొవైడ్ చేసి సమ్ ఈవిల్ ఫోర్సెస్ని ఇక్కడ నుండి డిఫెండ్ చేయాలనే ఒక మంచి థాట్తోనే తీసుకొచ్చారు. ఓకే ప్రేయర్ టు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సెంట్రల్ యాక్ట్ ముందు స్టేట్స్ చాలా చేశాయి. చాలా స్టేట్స్లో లైక్ 6 or 7 స్టేట్స్లో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది స్టేట్స్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాయి. స్టిల్ ఆ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అయితే ఎవరైతే ముందు తెచ్చుకున్నారో వాళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. చాలా చాలా బాగా. అంటే కొన్ని స్టోరీస్ ఉంటాయి మీరు చూడొచ్చు. ఇంకా లైక్ రాజస్థాన్లో కిసాన్ సభాస్ రిలేటెడ్ టు
మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ఉంది కదా, దానికి రిలేటెడ్గా చాలా చాలా చేశారు. ఈవెన్ సోషల్ ఆడిట్స్ కూడా వాళ్ళే చేస్తుంటారు ఆ ఎన్జిఓస్. గవర్నమెంట్ యాక్చువల్ సోషల్ ఆడిట్ అనేది మ్యాండేటరీ చేయరు కాబట్టి. ఆర్టీఐ ఓన్లీ ఇండియన్ సిటిజన్స్. ఆర్టీఐ అనేది లైక్ పబ్లిక్ అథారిటీకే మ్యాక్సిమం ఫైల్ చేయాలి. ఓకే, ప్రైవేట్ అథారిటీ గురించి చెప్తా. ప్రైవేట్ అథారిటీ అనేది చాలా చాలా తక్కువ స్టేట్స్, ఒక స్టేటే రీసెంట్గా ప్రైవేట్ మెడికల్ కాలేజ్కి అలౌ చేశారు. ఎందుకంటే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ సార్ ఫంక్షన్ అండర్ సమ్ స్టేట్ గవర్నమెంట్ యాక్ట్ కదా, సో అది ఒక్కటే. బట్ ప్రైవేట్ అథారిటీకి మ్యాక్సిమం మనం అప్లై చేయాలి. ప్రైవేట్ అథారిటీస్ అంటే తెలుసు కదా, లైక్ స్టేట్ బాడీస్ అన్ని ప్రైవేట్ అథారిటీస్. సమ్ ఇవి ఉంటాయి, బట్ అవి తర్వాత చెప్తా. బట్ ప్రైవేట్ పబ్లిక్ అథారిటీస్ ఫస్ట్ పిఐఓ ఉంటారు సార్. పిఐఓ అంటే పబ్లిక్ ఇనిషియల్ ఆఫీసరా, అంతే సార్? సారీ, ఓకే, ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. తర్వాత ఫస్ట్ అపీల్ కోసం ఒక ఆఫీసర్ ఉంటారు. నెక్స్ట్ సెకండ్ అపీల్. ప్రాసెస్ ఏంటంటే ఆర్టీఐ అప్లికేషన్ అప్లై చేయడం, తర్వాత ఫస్ట్ అపీల్, తర్వాత సెకండ్ అపీల్. ఓకే, పిఐఓస్ బేసిక్గా వాళ్ళకి ఫస్ట్ అప్లికేషన్ వెళ్తుంది. మనం పబ్లిక్ అథారిటీకి అప్లై చేస్తున్నాం అంటే ఆ పబ్లిక్ అథారిటీలో పిఐఓస్ వర్క్ చేస్తారు. ఆ పిఐఓస్ యాక్సెప్ట్ చేస్తారు. దాన్ని యాక్సెప్ట్ చేసి ప్రాసెస్ చేయాలి. 30 daysలో రిప్లై ఇవ్వాలి. వితిన్ 30 days రిప్లై రావాలి. వితిన్ 30 days రాకపోతే ప్రాసెస్ తర్వాత చూద్దాం. వితిన్ 30 days రిప్లై ఇస్తే సాటిస్ఫై కాకపోతే ఫస్ట్ అపీల్ చేయాలి. ఓకే, ఇది పబ్లిక్ అథారిటీ ప్రాసెస్. సాటిస్ఫై కాకపోతే ఫస్ట్ అపీల్. ఆ ఫస్ట్ అపీల్లో కూడా సాటిస్ఫై కాకపోతే సెకండ్ అపీల్. ఫస్ట్ అపీల్ గురించి సెకండ్ అపీల్ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే, పబ్లిక్ అథారిటీ ఫంక్షన్కి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ ఇవి బేసిక్గా 2 waysలో అప్లై చేయొచ్చు. ఒకటి ఆన్లైన్, 2 ఆఫ్లైన్. ఆన్లైన్లో అప్లై చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్, చాలా స్టేట్ గవర్నమెంట్స్ వెబ్సైట్ ఉంది. లైక్ ఆర్టీఐ ఆన్లైన్ వెబ్సైట్ ఉంటుంది యూనియన్ గవర్నమెంట్లో ఏ పబ్లిక్ అథారిటీస్ ఉంటాయి, ఆ పబ్లిక్ అథారిటీస్ కింద డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ప్రతి మినిస్ట్రీకి డిపార్ట్మెంట్స్, ఆ డిపార్ట్మెంట్కి అప్లై చేసే ఆర్టీఐ ఫైల్ చేయడానికి ఇస్తారు. ఆఫ్లైన్కి వచ్చేసరికి డిఫరెంట్. ఆన్లైన్ అనేది ఇది ప్రాసెస్ సేమ్. ఫ్రేమ్వర్క్ ఎలా చేయాలనేది కొన్ని ఎగ్జాంపుల్స్ యాక్చువల్గా పోస్ట్ చేశారా? పైన షేర్ చేశాను, వస్తుంది ఆర్టీఐ ఆన్లైన్. ఓకే సార్, ఆర్టీఐ ఆన్లైన్ లైక్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బిగ్గెస్ట్ రోడ్స్ అనేది వన్ ఆఫ్ ద ఇష్యూ కదా. ఓకే, ఈ రోడ్స్ ఇష్యూ కోసం ఎలా ఫైల్ చేయాలి, లైక్ ఎవరికి ఫైల్ చేయాలి? యాక్చువల్గా నేను పోస్ట్ చేశా, రాలేదా సార్? ఒక 1 minute పైన షేర్ చేసాము, రావాలి. ఒకసారి మళ్ళీ చెక్ చేస్తాను, నేను మళ్ళీ రీషేర్ చేస్తాను. ఓకే, సందీప్ అన్న, మీరు ఒక్కసారి నేను మీకు డిఎం చేస్తాను లింక్, మీరు ఒక్కసారి రీషేర్ చేయండి మేబీ హోస్ట్. షూర్. ఆన్లైన్లో చాలా సింపుల్ ప్రాసెస్. బేసిక్గా జస్ట్ ఆన్లైన్లో మీరు లాగిన్ అయ్యి అది రిజిస్టర్ అయ్యాక లాగిన్ అయితే మీకు సబ్మిట్ అప్పీల్ అని వస్తుందా సారీ సబ్మిట్ రిక్వెస్టా? ఓకే, సబ్మిట్ రిక్వెస్ట్ అని వస్తుంది అనుకుంటా. ఆ సబ్మిట్ రిక్వెస్ట్ చేస్తే దాంట్లో మీకు పబ్లిక్ అథారిటీస్ కనబడతాయి. ఈవెన్ పోలవరం ఇష్యూకి మినిస్ట్రీ ఆఫ్ రివర్స్, అదే జలశక్తి మినిస్ట్రీకి వెళ్తే దాంట్లో పోలవరం డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ పోలవరం డిపార్ట్మెంట్కి అప్లై చేయొచ్చు. లైక్ పంచాయతీరాజ్కి వెళ్తే పంచాయతీరాజ్ ఇష్యూస్ ఉంటాయి కదా మనకి, లైక్ పంచాయతీరాజ్లో రోడ్స్ వేయడం, ఉపాధి మహాత్మా గాంధీ ఉపాధి హామీ వర్క్స్ చేయించడం, బేసిక్గా అప్లై చేయాలి. రోడ్డు వస్తే కనీసం వచ్చింది అనుకుంటా. ఓకే, జస్ట్ అథారిటీస్ అన్ని ఫిక్స్ చేశాక లైక్ 3000 words రాయడానికి స్పేస్ ఇస్తాడు వాడు. ఆ 3000 words సరిపోతే కింద డాక్యుమెంట్లో అప్లోడ్ చేయడానికి కూడా స్పేస్ ఇస్తాడు ఆన్లైన్లో అయితే. ఓకే, 3000 wordsలో అప్లై చేయడానికి లైక్ మీరు ఒకసారి చూస్తే సెకండ్ ట్వీట్ అనుకుంటా, సెకండ్ ట్వీట్లో ఒక స్క్రీన్ షాట్ ఉంటుంది. జస్ట్ సబ్జెక్ట్ ఏంటి, అప్లికేషన్ ఫర్ సీకింగ్ ఇన్ఫర్మేషన్. ఆర్టీఐ సమ్ సెక్షన్స్ కింద ఇన్ఫర్మేషన్ మనం రిక్వెస్ట్ చేయొచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఆ పబ్లిక్ అథారిటీకి లింక్ అయి ఉంటుంది. ఓకే సార్, డీటెయిల్స్ ఆఫ్ రోడ్ అబౌట్ విచ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రిక్వైర్డ్. సో ఆ రోడ్స్ ఏంటి, ఏరియా ఏంటి, పీరియడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇవి కావాలి. డీటెయిల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీరు ఒకసారి చూస్తే మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలని మీరు టైప్ చేయొచ్చు. జస్ట్ నేను శాంపుల్గా టైప్ చేసేది. ఓకే సార్, ఇది ఆఫ్లైన్ అయితే అక్కడ వరకు చాలు, ఆ 3 points రాసినంత వరకు. ఆన్లైన్కి వచ్చేసరికి డిఫరెంట్. అది ఆఫ్లైన్. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఆఫ్లైన్లో ఒకవేళ 3000 words కంటే ఎక్కువ ఉంటే మీరు డాక్యుమెంట్లో ఫైల్ చేయొచ్చు.
అది అయిపోయాక సబ్మిట్ చేస్తే 10 రూపీస్ పే చేయడానికి వస్తుంది. ఇఫ్ పీపీఎల్ అయితే మన బిలో పవర్టీ లైన్ పీపుల్ అయితే జస్ట్ ముందే బిలో పవర్టీ లైన్ క్లిక్ చేసి మన రేషన్ నెంబర్ ప్రొవైడ్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఏం పే చేయకుండా సబ్మిట్ అవుద్ది అప్లికేషన్. బట్ నెక్స్ట్ సబ్మిట్ అవ్వడానికి బీపీఎల్ కాకుండా రిమైనింగ్ పీపుల్కి సబ్మిట్ అవ్వడానికి పేమెంట్ వస్తుంది. 10 రూపీస్ పేమెంట్ త్రూ ఎస్బీఐ పే చేయాలి. పే చేస్తే ఆర్టీఐ అప్లికేషన్ ఆన్లైన్లో ఈజీగా ఫైల్ అవుతుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే అందరికీ ఇక్కడ డ్రాఫ్టింగ్ ప్రాబ్లం. డ్రాఫ్టింగ్ అనేది సింపుల్గా చాలా సింపుల్గా ఉంటాయి. అవి చాలా సింపుల్గా లైక్ ఏంటంటే మీకు ఇన్ఫర్మేషన్ ఏది కావాలో డియర్ సార్ అని పెట్టి రాసేయండి పర్లేదు. కొన్ని ఇన్ఫర్మేషన్ మీకు ప్రాబ్లం జస్ట్ ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నప్పుడు అలా అడగండి సరిపోతుంది. దానికి మీరు సబ్జెక్ట్ ఇవన్నీ మీరు చేసే లోపల మీరు చేయాలంటే కొంచెం టైం పడుతుంది. ఇనిషియల్గా అయితే మీరు ఈ ప్రాసెస్ ఫాలో అవుతారంటే ఫాలో అవ్వం, బట్ ఇలాగే చేస్తారు. లైక్ సబ్జెక్ట్ సార్ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఏం కావాలో అది అడిగితే, బట్ డీటెయిల్గా ఉండాలి. అథారిటీ ఇన్ఫర్మేషన్ అడిగితే ఇవ్వడు. వాడికి ఆ పబ్లిక్ అథారిటీ దేనికోసం ఉందో దానికోసమే ఉంటే ఇస్తారు. ఇనిషియల్ స్టేజ్లో ఫార్వర్డ్ చేసేవాళ్ళు అథారిటీస్కి, బట్ ఇప్పుడు ఫార్వర్డ్ చేయట్లేదు. మీరు స్టాట్స్ కూడా చూస్తే పిఎంఓ రిజెక్టెడ్ నియర్లీ 40,000 అప్లికేషన్స్. ఎందుకంటే పిఎంఓకి అందరూ అప్లై చేస్తారు, ప్రతిదీ కావాలి. ఎందుకంటే మన దగ్గర స్టేట్ ఆన్లైన్ లేకపోవడం వల్ల స్టేట్ గురించి కూడా పిఎంఓకి అడిగితే ఇస్తారేమో అని రిక్వెస్ట్ చేస్తాం, బట్ స్టేట్ పిఎంఓ రిజెక్ట్ చేస్తుంది. ఓకే, ఆ ప్రాబ్లం ఉంది. సో ఆఫ్లైన్ అయితే సింపుల్గా ఇలా చేయాలి. చాలా ఎగ్జాంపుల్స్ పెట్టారు. ఈవెన్ పోలవరం గురించి కూడా ఒక ఆర్టీఐ ఉంటుంది, దాని ఆన్సర్స్ కూడా ఉంటాయి అక్కడ చూడండి. ఒకసారి కళ్యాణ్ అని ట్వీట్ వేసాడు పైన, చూడండి ఒకసారి. ఇంకో క్లిప్ వేసాడు, జస్ట్ షేర్ చేశాను. ఓకే సార్, ఆన్లైన్ ప్రాసెస్ ఇది. ఈవెన్ ఆన్లైన్కి వచ్చేసరికి అన్ని పబ్లిక్ అథారిటీస్ ఇవ్వరు సార్. లైక్ మన షెడ్యూల్ ఏజెన్సీస్ ఉంటాయి కదా, షెడ్యూల్ అథారిటీస్, లైక్ సెక్యూరిటీ రిలేటెడ్ షెడ్యూల్ అథారిటీస్ లైక్ ఐబీ, రా, డిఫెన్స్, ఇలాంటి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వరు సార్. ఎవరు అప్లై చేసినా. ఈవెన్ సిబిఐ కూడా కొన్ని ఇవ్వరు. సిబిఐలో చాలా చాలా తక్కువ ఇస్తారు. ఈవెన్ సిబిఐని కూడా షెడ్యూల్ అథారిటీ కింద చాలాసార్లు ట్రీట్ చేశారు. సిబిఐని చాలా చాలా తక్కువ ఇస్తారు. ఈవెన్ మనం ఇప్పుడు సిజేఐకి కూడా అప్లై చేసుకోవచ్చు. లైక్ సిజేఐ అండర్ ఆర్టీఐ అని రీసెంట్గా ఎప్పుడు ఇచ్చారు. బట్ ఇది ఆన్లైన్ ప్రాసెస్ సార్. ఆన్లైన్ ప్రాసెస్లో ఇంకోటి ఏంటంటే లైక్ పర్సనల్ లిబర్టీ ఎఫెక్ట్ అయ్యే క్వశ్చన్స్ ఉంటాయి సార్ కొన్ని. లైక్ అబౌట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక ఎగ్జామ్లో అందరూ సెలెక్ట్ అయిన నేమ్స్ ఇవ్వండి అంటే ఇవ్వరు సార్. పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయరు. సేమ్ సార్, లైక్ బ్యూరోక్రసీ ఫ్రమ్ 1956 to 2021 ఎవరెవరు పాస్ అయ్యారు వాళ్ళందరూ లిస్ట్ ఇవ్వమంటే ఇవ్వరు. చాలా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వరు. పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది అడగకూడదు. ఇఫ్ మీకు ఆ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు ప్రిన్సిపల్ ఆఫ్ లాకర్ స్టాండ్ అంటారు సార్. మీరు ఆ పర్సన్ అయి ఉండాలి. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకునే పర్సన్ మీరే ఉండాలి. లైక్ సమ్ ఎగ్జామ్లో మీరు రాసి నీ మార్క్స్ కావాలంటే అక్కడ అప్లై చేయవచ్చు, లేకపోతే నీ పేపర్ వాల్యుయేషన్ కావాలంటే అప్లై చేయొచ్చు. హోప్ సార్ అర్థమైంది అనుకుంటే ఇది. నెక్స్ట్ దీంట్లోనే ఈ ఆర్టీ అనేది 30 days రిప్లై ఇస్తారు సార్. బట్ ఇంకోటి ఏంటంటే లైక్ మన పర్సనల్ లిబర్టీ అనేది ఎఫెక్ట్ అయ్యి ఉంటే 48 hours రిప్లై ఇవ్వాలి. 48 hours రిప్లై ఇవ్వాలి. సేమ్ ఆన్లైన్లో అప్లై చేసినా, ఆఫ్లైన్లో అప్లై చేసినా, స్పీడ్ పోస్ట్లో అప్లై చేస్తే ఆఫ్లైన్, బట్ డిఫరెంట్ అది. బట్ 48 hours ఇవ్వాలి సార్. లైక్ పర్సనల్ లిబర్టీ అంటే ఏంటంటే లైక్ ఒక పర్సన్ ఉన్నారు సార్, ఆవిడికి ఒక జైల్లో ఉన్న పర్సన్ వచ్చి ఆవిడని చంపేస్తారని ఒక థ్రెడ్ వచ్చింది సార్. ఈవిడ బేసిక్గా దాని గురించి ఇన్ఫర్మేషన్ అప్లై చేశారు. అలాంటి ఇన్ఫర్మేషన్ అనేది 48 hours ఇవ్వాలి. ఈవెన్ సమ్ ఎఫ్ఐఆర్స్ కూడా 48 hours ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. లైక్ ఎఫ్ఐఆర్ ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వరు కదా. ఎఫ్ఐఆర్ కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది సార్. సబ్జెక్ట్ లైక్ ఆన్లైన్లో ఫైల్ చేసిన, ఆఫ్లైన్లో ఫైల్ చేసిన సబ్జెక్ట్ ఉంటుంది. తర్వాత డియర్ సార్, తర్వాత ఎఫ్ఐఆర్ నెంబర్, పోలీస్ స్టేషన్, ఇవన్నీ ఇచ్చి మీ ప్రాబ్లం రాస్తే దాని గురించి వస్తుంది. ఇది 48 hours పర్సనల్ లిబర్టీ ఎఫెక్ట్ అయితే మాత్రం పక్క ఇవ్వాలి సార్. నెక్స్ట్ ఆఫ్లైన్కి వచ్చేసరికి సేమ్ సార్, అప్లికేషన్ అనేది మీకు జస్ట్ గూగుల్లో సెర్చ్ చేస్తే ఆర్టీఐ అప్లికేషన్ ఫామ్ దొరుకుతుంది సార్. ఫస్ట్ అప్లిల్ గురించి జస్ట్ ఇనిషియల్ ప్రాసెస్ గురించి చెప్తున్నాను సార్, ఫస్ట్ అప్లిల్ గురించి చెప్పట్లే. దాంట్లో అప్లికేషన్స్లో మీకు ఆల్రెడీ చాలా ఆప్షన్స్ ఉంటాయి మీ అడ్రస్ ఇచ్చుకోవడానికి అన్ని. లైక్ ఫస్ట్ 2 అది ఎవరికి రాస్తారు, పబ్లిక్ అథారిటీ. బట్ ఆఫ్లైన్లో రాసినప్పుడు పర్టికులర్ పబ్లిక్ అథారిటీ రాయాలి సార్. అదర్ పబ్లిక్ అథారిటీ రాస్తే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయరు దాన్ని. అసలు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అంటే మాకు రిలేటెడ్ కాదని ఇన్ఫర్మేషన్ పంపిస్తారు వాళ్ళకి. సో పర్టికులర్ పబ్లిక్ అథారిటీని గూగుల్ సెర్చ్ చేసుకొని ఆ అథారిటీ దేంట్లో అండర్ విచ్ మినిస్ట్రీ ఇవన్నీ సెర్చ్ చేసి రాస్తే కరెక్ట్ రిప్లై వస్తుంది సార్. ఆన్లైన్ అయితే ఒకసారి 2 తర్వాత సబ్జెక్ట్ తర్వాత సేమ్ ప్రాసెస్ సేమ్ మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలో అది రాయడం సార్.
బేసిక్ ఇది స్టేట్స్లో ప్రాబ్లం, యూనియన్ గవర్నమెంట్ వరకు ఈ ప్రాబ్లం లేదు. ఎందుకంటే యూనియన్ గవర్నమెంట్కి మనకు ఆన్లైన్ ఉంది, బట్ చాలా స్టేట్స్కి ఆన్లైన్ లేకపోవడం వల్ల ఆఫ్లైన్లో ఈ ప్రాసెస్ ఫాలో అవ్వాలి సార్. ఆఫ్లైన్కి వచ్చేసరికి ఓన్లీ వన్ ఇష్యూ పేమెంట్స్. పేమెంట్ ఏంటంటే లైక్ ఇంతకుముందు ఆన్లైన్లో ఉండేది సార్ కొన్ని పేమెంట్ చేయడానికి, బట్ ఇప్పుడు ఆఫ్లైన్ అంటే లైక్ మనకి పోస్టల్ ఆఫీస్లో ఐపీఓస్ ఉంటాయి సార్. ఐపీఓస్ డెనామినేషన్ 10 రూపీస్ ఉందా, 100 రూపీస్ ఉందా సార్? ఉదయం 10 రూపీస్. ఇండియన్ పోస్టల్ ఆర్డర్ 10 రూపీస్. ఓకే, ఇండియన్ పోస్టల్ ఆర్డర్ 10 రూపీస్. బేసిక్గా 10 రూపీస్ ఫీ ఎక్కడైనా. ఆర్టీఐ ఇక్కడ కూడా 10 రూపీ. ఈవెన్ డీడీ కూడా 10 రూపీస్ తీయొచ్చు, బట్ 25 రూపీస్ అడిషనల్ ఛార్జెస్ పడతాయి అనుకుంటా బిలో 5,000 వరకు. నెక్స్ట్ డీడీ చెక్ అండ్ ఇండియన్ పోస్టల్ ఆర్డర్ అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఇండియన్ పోస్టల్ ఆర్డర్ ఆ డీడీ ఆర్ చెక్ ఏదైనా మీరు తీసుకుంటే దాన్ని ఆ ఫైల్తో ఆ అప్లికేషన్తో పాటు పంపించాలి సార్. పేమెంట్ అని మీకు సేమ్ ఆ రోడ్ ఇష్యూలోనే మీరు అబ్జర్వ్ చేస్తే, రోడ్ ఇష్యూలో ఆ షీట్లో బేసిక్గా ఐఆమ్ లాస్ట్ 3-4 సెంటెన్స్ చూస్తే స్టాంప్ ఆర్డర్ అనేది మనం ఫిక్స్ చేసామని చెప్తే చాలు వాళ్ళు. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత ఆఫ్లైన్లో ఈ అడ్రస్కి ఇన్ఫర్మేషన్ పెట్టండి అని ఇవ్వాలి సార్. ఆన్లైన్లో అయితే ఆ ప్రాబ్లం ఉండదు, మనం ఈ అడ్రస్కి ఇవ్వండి అని ఉండదు. ఆల్రెడీ మనం ఇనిషియల్లో మనం రిజిస్టర్ అయినప్పుడు మనం అడ్రస్ ఇస్తాం, మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలన్నా చేంజ్ చేసుకోవచ్చు ఆర్టీఐ వెబ్సైట్లో. ఆన్లైన్ అయితే, బట్ ఆఫ్లైన్లో మనం మన అడ్రస్ ఇవ్వాలి కదా. ఈ అడ్రస్కి పంపించండి ఇస్తే ఆఫ్లైన్లో ఇన్ఫర్మేషన్ ఇంటికి పంపిస్తారు సార్ వితిన్ 30 days ప్లస్ 7 days పోస్ట్. 30 daysలో రావాలి. 30 days అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తారు వాళ్ళు, బట్ 7 days వెయిట్ చేయాలి సార్. పోస్ట్లో ఆర్డర్ కదా, 7 days వరకు రావచ్చు ఇన్ఫర్మేషన్. ఆన్లైన్లో పంపించినప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది బోత్ ఈమెయిల్ అండ్ పోస్టల్ ఆర్డర్స్ కూడా పంపిస్తారు సార్, 2 sides. కొన్ని ఇన్ఫర్మేషన్ మిస్ అవుతూ ఉంటాయి, అది వాళ్ళ ప్రాబ్లం, మనం ఏం చేయలేం. బట్ ఆఫ్లైన్లో మనం పెట్టేటప్పుడు ఓన్లీ పోస్ట్ ద్వారా వస్తుంది. ఓకే, పోస్ట్ నుండి వచ్చాక కూడా కొన్ని ఇన్ఫర్మేషన్లకి వాళ్ళు ఎడిషనల్ ఛార్జెస్ అడుగుతారు బేసిక్గా. లైక్ మీరు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాక ఈ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు పర్టికులర్ డీడీ పే చేయండి అని ఉంటుంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే లైక్ ఆర్టీఐ రిలేటెడ్ టు పోలవరం దాంట్లో ఎడిషనల్ పేమెంట్ త్రూ డీడీ పంపించమని అడుగుతుంటారు కొన్నిసార్లు కొన్ని ఇన్ఫర్మేషన్స్. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ మనం ఆ రిలేటెడ్ అథారిటీకి ఫైల్ చేయకపోతే మాత్రం వాళ్ళు ఆన్సర్ కూడా ఇవ్వరు సార్. ఇది సార్ బేసిక్ ప్రాసెస్, ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. సేమ్ పర్సనల్ లిబర్టీ కూడా స్పీడ్ పోస్ట్ చేస్తే 48 hours ఇవ్వాలి. ఇది బేసిక్ అప్లికేషన్ పెట్టడం సార్. నెక్స్ట్ అప్లికేషన్ వచ్చాక మనం సాటిస్ఫై అవ్వకపోతే ఇన్ఫర్మేషన్తో, లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ అనేది తప్పు అయి ఉంటే మనం ఫస్ట్ అపీల్ చేయొచ్చు. ఫస్ట్ అపీల్ సేమ్ మీరు వెబ్సైట్లో అయితే ఫస్ట్ అపీల్ ఉంటుంది. ఆ ఫస్ట్ అపీల్లో మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అపీల్ మీరు ఇంతకుముందు అప్లికేషన్ సబ్మిట్ చేసి ఉంటారు కదా, దాని ఒక రిజిస్టర్ నెంబర్ ఉంటుంది. ఆ రిజిస్టర్ నెంబర్ టైప్ చేస్తే మీకు పాస్వర్డ్ కొట్టాక మళ్ళీ ఎంటర్ అవుద్ది సబ్మిట్ చేయడానికి. ఆ సబ్మిట్లో మీకు 4 options కనిపిస్తాయి. లైక్ ఇన్ఫర్మేషన్ సాటిస్ఫై అవ్వలేదు, తప్పు ఇన్ఫర్మేషన్, లైక్ అలా. అదర్స్ అని ఉంటుంది సార్. అదర్స్ అంటే ఏంటంటే సమ్ పబ్లిక్ అథారిటీస్ అనేవి ఎస్టాబ్లిష్ చేయలేదు గవర్నమెంట్స్. పబ్లిక్ అథారిటీస్ అనేవి లేవు వాళ్ళకి, పిఐఓస్ అనేవాళ్ళు లేరు. సో ఆ పిఐఓస్ అనేవాళ్ళు లేనప్పుడు మనం డైరెక్ట్ సిఐసికి ఫైల్ చేయాలి. బట్ సిఐసికి ఎక్కడ డైరెక్ట్ ఫైల్ చేయడానికి ఉండదు, నెక్స్ట్ సెకండ్ అపీల్ వరకు. సో ఫస్ట్ అపీల్లో ఆ స్కోప్ ఉంటుంది సార్. మీరు ఫస్ట్ ఒక పబ్లిక్ అథారిటీకి పెట్టారు, ఆ పబ్లిక్ అథారిటీ మా అండర్లో రావట్లేదు, అసలు పబ్లిక్ అథారిటీ లేదని తెలుసుకుంటే మీరు అదర్స్ అని ఉంటుంది దాంట్లో. ఫస్ట్ అపీల్లో అదర్స్లో క్లిక్ చేసి మీరు టైప్ చేయొచ్చు ఇన్ఫర్మేషన్, ఇలా ఈ పర్టికులర్ ఇష్యూ జరిగిందని. సో దాని రిప్లై వస్తుంది సార్. పోస్టల్ ఆర్డర్ తీసుకొని పోస్ట్ చేయడం మళ్ళీ కామన్ ప్రాసెస్ సార్. ఇది బేసిక్గా నెక్స్ట్ పిఐఓ కంటే కొంచెం పెద్ద ఆఫీసర్ ఉంటాడు సార్, అతని దగ్గరికి వెళ్తారు. సెకండ్ అపీల్ అనేది హైయర్ అథారిటీ, సిఐసిస్, ఎస్ఐసి, స్టేట్లో చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ కానీ, సెంట్రల్లో ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ కానీ డైరెక్ట్ అప్లై చేయొచ్చు. హోస్ట్ అండ్ కోహోస్ట్ లైక్ ఎవరైనా స్పీకర్ లైక్ ఏమంటారు, ఎవరికైనా కొత్త క్వశ్చన్స్ ఉన్న వాళ్ళని యాడ్ చేయండి. ఎవరైనా క్వశ్చన్స్ ఆల్రెడీ అడిగేసిన వాళ్ళని కొంచెం స్పీకర్స్. అలా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, చాలా మంది రిక్వెస్ట్ పెడుతున్నారు. ఓన్లీ ఆర్టీఏ రిలేటెడ్ ఏదైనా క్వరీస్ ఉంటే లేదా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏదైనా షేర్ చేయాలంటే వాళ్ళు మాత్రమే రిక్వెస్ట్ పెట్టండి. ఇది ఓన్లీ ఆర్టీఏ కోసం. కంటిన్యూషన్ టు గుడెంబ అమ్మాయి సింగిల్ సీన్ ఒకసారి మ్యూట్ చేయవా? యా ఓకే షూర్.
యా సారీ, కంటిన్యూషన్ టు గుడుంబాస్ క్వశ్చన్. ఇప్పుడు ఇందాక సీక్రెట్ జియోస్ ఏమైతే ఇష్యూ చేశారో మనకు ఒకవేళ డీటెయిల్స్ ఇష్యూ చేయలేకపోతే అట్లీస్ట్ ఆ సబ్జెక్ట్ ఏంటి అనేదైనా సరే మనకి రివీల్ చేస్తే సరిపోతుంది కదా. దాని గురించి ఒక ఆర్టీఐ వేసుకుంటే అయిపోతుంది కదా. ఐ మీన్ ఓకే, ఈ పర్టికులర్ సబ్జెక్ట్ మీద ఇష్యూ చేశారు జియోస్ అనేవి తెలుస్తాయి మనకి క్లుప్తంగా. కుదరదంటారు అలాగా? సో బేసికలీ ఆర్టీఐ ఎలా వర్క్ అవుతుందంటన్నా, మనకి ఒక పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసు ఎవరు ఇష్యూ చేస్తున్నారనే తెలియాలి. బేసికలీ మనకి ఇన్ఫర్మేషన్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ పంచాయతీ రాజ్, ఆ పంచాయతీ రాజ్కి సంబంధించింది కావాలంటే పంచాయతీ రాజ్ వాడు రిలీజ్ చేశాడు పలానా గెజెట్ అని చెప్పి మనకి తెలియాలి. ఈ కాన్ఫిడెన్షియల్ జీవోస్ అసలు బేసిక్ ఏమేంటంటే ఎవరు రిలీజ్ చేశారు, ఏ డిపార్ట్మెంట్ రిలీజ్ చేశారు, ఎందుకు రిలీజ్ చేశారు అనేది తెలియకుండా కవర్ చేయడానికి. సో మనం బేసికలీ ఇప్పుడు ఆర్టీఐ అప్లై చేయాలంటే ఎవరికి అప్లై చేయాలి, అక్కడ క్వశ్చన్ వస్తుంది కదా. అది వెంకయ్య మేబీ క్లారిటీ ఇవ్వచ్చు దీని మీద. నో బ్రో, పైన ఒక సత్యాగ్రహి ఐడిలో ఒక అతను ఒక డౌట్ అడిగాడు, ఒకసారి చూడండి ఎవరన్నా. కనిపించట్లేదు నాకు బేసిక్గా 14th ఫినాన్స్ కమిషన్ పైన ఏ కమిషన్ అయినా గవర్నమెంట్ ఇస్తుంది డేటా కావాలంటే. ఎంత స్పెండ్ చేశారు, ఎంత ఇచ్చారు, లైక్ మన లోన్స్ ఎంత ఉన్నాయి, ప్రతిదీ ఫినాన్షియల్ డేటా అనేది రిస్ట్రిక్షన్ అయితే లేదు. ఎవరు మన ఒక బ్రో అడిగాడు మర్చిపోయింది. ఓకే, బట్ బేసిక్ రిస్ట్రిక్షన్ లేదు ఫినాన్షియల్ డేటాకి. సెక్యూరిటీకి చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కానీ ఫినాన్షియల్ డేటాకి రిస్ట్రిక్షన్ లేదు. ఇంతకుముందు నేను వేసా కూడా, లైక్ 15th 14th కమిషన్కి, లైక్ వరల్డ్ బ్యాంక్ నుండి డెప్ట్ కానీ ఇవన్నీ చాలా రిప్లై ఇస్తారు. ఫినాన్షియల్ దానికి రిస్ట్రిక్షన్స్ లేవు. నెక్స్ట్ ఆర్టీఐ ఆఫ్లైన్ పే చేయాలంటే ఆఫ్లైన్ బేసిక్గా అప్లికేషన్ అనేది వెబ్సైట్లో దొరుకుతుంది. జస్ట్ తీసుకొని ఐపీఓస్, అదే ఇండియన్ పోస్టల్ ఆర్డర్, ఆ పోస్టల్ ఆర్డర్ అనేది పోస్ట్ ఆఫీస్లో దొరుకుతుంది. లేకపోతే డీడీ తీయాలి. అండర్ విచ్ పబ్లిక్ అథారిటీ ఫిక్స్ చేస్తున్నావు ఆ పబ్లిక్ అథారిటీ వెబ్సైట్కి వెళ్తే ఆ వెబ్సైట్లో డీడీ తీయడానికి అడ్రస్ ఇస్తాడు. బేసిక్ ఆ అడ్రస్తో డీడీ తీయాలి. ఉన్నారు ఓకే, ఒక అతను అడిగారు. ఓకే సార్, మీకు ఏమైనా ఉంటే చెప్పండి. యాక్చువల్లీ జియోస్కి వచ్చేసరికి ఈవెన్ పబ్లిక్ అథారిటీ తెలియకపోయినా ఫైల్ చేయొచ్చు అనుకుంటా సార్. సీఎంఓకే డైరెక్ట్ ఫైల్ చేయాలి. మనం సీఎంఓకి అడగచ్చు, ఇదే డౌట్. సీఎంఓకి ఇన్ఫర్మేషన్ అడగొచ్చు. యా, ఎందుకంటే ఇష్యూ చేసే అథారిటీ వాళ్ళే కాబట్టి, ఇనిషియేట్ అయ్యేది అక్కడి నుంచి, సోర్స్ అక్కడి నుంచి కాబట్టి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ సబ్జెక్ట్ మ్యాటర్స్ జియోస్ ఇష్యూ చేశారు అని చెప్తే మనకి మిగిలిన డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ కాన్ఫిడెన్షియల్ జియో నేమ్స్ ఏంటి చెప్తే సరిపోతుంది. ఏ అథారిటీ నుంచి వచ్చింది కూడా అనవసరం కదా. సో పీపుల్ కెన్ బి కాన్ఫిడెంట్, ఓకే ఎక్కడ మిస్యూజ్ అవ్వలేదు, సెక్యూరిటీ రీజన్స్ కింద ఇష్యూ చేసుకున్నారని తెలుస్తుంది. బట్ ఫైల్ చేయొచ్చు, స్టిల్ వాడి సెక్యూరిటీ రీజన్స్ అని రిప్లై కూడా ఇచ్చేయచ్చు. బట్ మనం అయితే ఫైల్ చేసే ఆప్షన్ ఉంది. ఓకే వెంకీ సార్, ఒక క్వశ్చన్ అంటే అడిగారు, అంటే అతనికి సరిగ్గా అర్థం కాలేదు. అంటే 2019 నుంచి రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుంది, దాన్ని ఎలా, అంటే కేంద్రం ఎంత అప్పులు ఇచ్చింది, ఎంత అప్పులు చేసింది, ఇలాంటివి తెలుసుకోవాలంటే మొత్తం ఎలా అప్లై చేయాలి? డీటెయిల్గా అడిగితే మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కి, అందులో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ కానీ ఎకనామిక్ అఫైర్స్ అడగాలి. అడిగితే డీటెయిల్గా పక్క ఇస్తారు. బడ్జెట్ వాళ్ళకి ఏం చేస్తారు. బట్ యూనియన్ అయినా స్టేట్ లెవెల్లో యూనియన్కి లింక్ ఉంటేనే, లైక్ ఇప్పుడు స్టేట్ బడ్జెట్ ఎంత, స్టేట్ ఇవన్నీ అంటే యూనియన్ గవర్నమెంట్ ఇవ్వడు సార్. స్టేట్ ఆర్టీఐ ఫైల్ చేయాలి. యూనియన్ ఆర్టీఐకి ఏంటంటే ఆ స్టేట్ గవర్నమెంట్కి ఎఫ్ఆర్బిఎం యాక్ట్ కింద ఎంత అప్పు ఇచ్చారు, ఓకే 15th ఫినాన్స్ కమిషన్ కింద ఎంత మనీ ఇచ్చారు, లైక్ 14th ఫినాన్స్ కమిషన్కి ఇప్పటికి ఎంత, లైక్ స్పెషల్ ప్యాకేజ్ లాంటిది ఏమైనా ఆంధ్రప్రదేశ్కి సపరేట్గా ఇచ్చారా అనుకోవడానికి యూనియన్కి అప్లై చేయవచ్చు సార్. బట్ స్టేట్కి అప్లై చేసుకునే స్టేట్ రిలేటెడ్ అవ్వాలి. లైక్ స్టేట్ బడ్జెట్ మొత్తం రెవెన్యూ అంతా, లైక్ స్టేట్ ఇప్పటివరకు బారోయింగ్ లెవెల్స్ ఏంటి, ఇవన్నీ అడగాలంటే స్టేట్కి సపరేట్గా ఫైల్ చేయాలి. అది యూనియన్కి ఫైల్ చేస్తే రిప్లై అవ్వదు. అన్న ఇప్పుడు ఒక సింపుల్ డౌట్ ఉంది. చాలా వరకు ఇప్పుడు లోన్స్ కోసం ఏపీ గవర్నమెంట్ చాలా అవన్నిటిని డెట్ తీసుకుంటుంది కదా కొన్ని, అండ్ చాలా కార్పొరేషన్స్కి వెళ్ళి కూడా లోన్ తీసుకుంటుంది కదా. సో ఇది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఆర్టీఐ ఫైల్ చేసిన తర్వాత దాని నెక్స్ట్ జస్ట్ అది ఒక రైట్ వరకే మనం యూజ్ చేసుకోవచ్చు కదా, లేకపోతే దాన్ని నెక్స్ట్ ఇంకేమన్నా ప్రాసెస్ ఉందా గవర్నమెంట్ ప్రకారం? అయితే జస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాన్ని ఆ ఇన్ఫర్మేషన్ మనం ఎలా యూజ్ చేసుకుంటాం అన్నది మన చేతిలో ఉంటుంది. లైక్ ఇప్పుడు నువ్వు దాన్ని బేస్డ్ ఆన్ యువర్ సర్కిల్ ఒక మూవ్మెంట్ లాగా, లేదంటే కోర్టుకి వెళ్ళి ఒక లాయర్ కానీ హెల్ప్ తీసుకుని కోర్టుకి వెళ్ళి ఇచ్చేయచ్చు. అదంతా ఇన్ఫర్మేషన్ అనేది ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దానివల్ల మీరు తప్పు చేశారు ఒప్పు చేశారు అన్నది అట్ ఈస్ ఇమ్మెటీరియల్. వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తారు అంతే వాళ్ళు. దాని నుంచి సెకండ్ స్టెప్
ఒక మేబీ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ అండ్ అది ఏ ఇష్యూ దాని మీద నువ్వు లోకల్లో మూవ్మెంట్ లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊరిలో ఒక లైక్ డివిస్ లాంటి ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఒక ఊరిలో ఒక చెరువు ఎవరికన్నా ఇచ్చేసారు. సో ఆ గ్రామం వాళ్ళంతా కలిసి ఉద్యమం చేయడమా లేదంటే తహసీల్దార్ని కలవడమా, సో ఏ లెవెల్కి ఆ ఇష్యూని నెక్స్ట్ లెవెల్కి పబ్లిక్ ఎడ్యుకేషన్లోనో లేదంటే కోర్టుల ద్వారానో న్యాయస్థానాల ద్వారా తీసుకెళ్ళడం అన్నది అది సెకండరీ. సో గవర్నమెంట్ని ఆ ఇన్ఫర్మేషన్ మనం ఏవైతే ఫైల్ చేసామో ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుని మనం నెక్స్ట్ ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ చేసుకోవాలి. సో మనకి ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాళ్ళని ఏం అడగలేం. అండ్ అలానే ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తారు. సో ప్రొజెక్టెడ్ ఎంత వస్తుంది అనుకుంటున్నారు అలాంటి ఎస్టిమేట్స్ ఉంటే ఆల్రెడీ బడ్జెట్ ఎస్టిమేట్స్ వాళ్ళ దగ్గర రిటర్న్ పేపర్ ఉంటే ఇస్తారు తప్పితే ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అలాంటి క్వశ్చన్స్ ఇక్కడ వాళ్ళు కూడా ఇవ్వరు దానికి. సో వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ విత్ ది అథారిటీ మాత్రమే మనకి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారు. ఓకే, ఐ హ్యావ్ ఎ డౌట్ అగైన్. ఇందాక మీరు యూనియన్ గవర్నమెంట్ నుంచి స్టేట్కి వచ్చేటటువంటి మనీ ఎంత అండ్ స్టేట్ గవర్నమెంట్ ఎట్లా ఎక్స్పెండిచర్ ఇదంతా చేస్తుందని చెప్పి అని అంటున్నారు కదా. ఐ మీన్ అది ఆర్టీఐ ద్వారా తీసుకోవాలని అంటున్నారు కదా. ఎందుకు కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే రిపోర్ట్ని ఎందుకని రిఫర్ చేయకూడదు? మనకి పబ్లిక్ డొమైన్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు అన్నారు కంట్రోలర్ అండ్ సిఎండ్ఏజీ రిపోర్ట్స్లో కానీ మన స్టేట్ దాంట్లో కానీ చాలా ఉంటాయి. అందులో కూడా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మనకి పబ్లిక్ డొమైన్లో. ఆ లేని ఇన్ఫర్మేషన్ మనకి దొరకని ఇన్ఫర్మేషన్ ఇలా తీసుకొచ్చి ఇందాక అలాగే మా వెంకీ కూడా ఒక మినిస్టర్ హోమ్ మినిస్టర్ అనుకోండి ఇఫ్ నాట్ రాంగ్ కోట్ చేశారు, మీరు ప్రతి పబ్లిక్ డొమైన్లో చేసేది కూడా ఆర్టీఐ చేయకండి అని చెప్పి ఒక సెంట్రల్ మినిస్టర్ అన్నారని చెప్పి లైక్ ఇందాక వెంకీ మాట్లాడుతున్న టైంలో కూడా చెప్పాడు. పబ్లిక్ డొమైన్ ప్రాబ్లం ఏంటంటే సార్ బాబు సార్ కాగానే అథారిటీ ప్రతిసారి ఆడిట్ రిపోర్ట్ ఏమి ఇవ్వట్లేదు సార్. అది కంటిన్యూస్గా ఇస్తే ఆ ప్రాబ్లం ఉండదు కదా. కాగానేది అప్పుడప్పుడు ఫంక్షన్ చేస్తుంది. అది కూడా నేషనల్ లెవెల్లో కాదు, యూనియన్ లెవెల్లో కాదు కదా సార్. యూనియన్ లెవెల్ పక్కా చేస్తుంది, బట్ స్టేట్ లెవెల్కి వచ్చేసరికి అది కొన్నిసార్లు డిలే అవుతూ ఉంటుంది కదా. ఆ డిలే ప్రాసెస్ చాలాసార్లు జరిగింది అలా. ఓకే, అది కూడా రిక్వెస్ట్ బేసిస్లో అవుతుంది అది. బట్ అది ఐ మీన్ ఆటోనమస్ బాడీ అనుకుంటా కదా అది. ఆటోనమస్ అది బేసిక్గా దాని ఫంక్షన్స్ ఉన్నాయి సార్ చేయాలని. కాక్కి ఫంక్షన్ ఏంటి, పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో రిపోర్ట్స్ ఇవ్వాలంటే బేసిక్గా మొత్తం అంతా స్టడీ చేయాలి. బట్ స్టేట్ లెవెల్కి వచ్చేసరికి అలా చేయట్లేదు సార్ చాలాసార్లు. లైక్ 2021 ముందు ఎప్పుడు చెప్పారు సార్ ఇంత అప్పు ఉందని ఆంధ్రప్రదేశ్కి? కాగ్ ఐడియా ఉంది సార్. లైక్ రీసెంట్గా అయితే కాగ్ తగ్గిస్తున్నారు కానీ రిపోర్ట్స్ బిఫోర్ ఆగస్ట్ ఆగస్ట్లో 2021 ఎప్పుడో వచ్చింది. ప్రాబ్లం అదే సార్, ఇయర్లీ ఎక్స్పెండిచర్ రెవెన్యూ ఏది ఇవ్వట్లేదు. అందుకే యూనియన్ గవర్నమెంట్కి అప్లై చేసుకోవాల్సి వస్తుంది. నో బట్ ఓకే సరే నేను ఎగ్జాక్ట్ చెప్పండి పర్లేదు. సాయిరామ్ గారు ఏమైనా అడుగుతారా అండి? కొత్త స్పీకర్స్ తీసుకోండి. ఎవరైనా స్పీకర్స్ ఒకవేళ అడగాలంటే డిఎం చేయండి. హాయ్ అన్న హాయ్ అందరికి. హలో చెప్పండి. అన్న హాయ్, మాది తెలంగాణ అన్న, మాది భారతీయ జనతా పార్టీ పక్క. కాకపోతే నాకు జనసేన ఒకటే అలా కాదండి. ఇప్పుడు ఏదైనా ఆర్టీఐ యాక్ట్, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ గురించి ఏదైనా మీ ఎక్స్పీరియన్స్ అదే చెప్తున్నా. ఇక్కడ సమాచార హక్కు చట్టం ఎట్లుంటుంది అంటే అండి, తెలంగాణలో అది కూడా మాది ఖమ్మం అనమాట. ఇక్కడ పూర్తి స్థాయిలో సమాచార హక్కు చట్టంలో అనేక సమస్యల మీద మేము కూడా పిటిషన్స్ చేసినా సరే అవి ఇన్ఫర్మేషన్ వస్తాయి. ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత దాంట్లో ఫ్రాడ్ అని తెలిసినా సరే మేము రిటర్న్గా దాన్ని జ్యుడిషియరీ సిస్టమ్ ద్వారా పోయినా లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కంప్లైంట్ లాగా ఇద్దామని చెప్పినా సరే అసలు అక్కడ తీసుకునే వ్యవస్థ లేదు. ఆ కేసు ఎంతవరకు వస్తుందని కూడా మనం దాన్ని అడుగుతున్నా కానీ ఇంకా ఎంక్వైరీ జరుగుతుందని చెప్తారు తప్ప దాన్ని ముందు తీసుకొని పోరాళ్ళు జాప్యం చేస్తారు. ఒక ఏమంటారు సార్ మరి ఎట్లా దీని ప్రాబ్లం ఎట్లా మాకు సొల్యూషన్ కావాలంటే ఎట్లా అంటే ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పడుతుంది అబ్బా, ఓపిక ఉండాలని అంటారు. అది పరిస్థితి. జస్ట్ అది ఏంటంటే ఆర్టీఐ కూడా ఎట్లా అయిపోయిందంటే అండి ఒక కంటి తుడుపు చర్య ఎలాగుందండి. ఏంటంటే ప్రజా సమస్యలకు ఏదో ఒకటి చూపించాలని చెప్పేసి అన్నట్టే జస్ట్ అట్లా జవాబుదారీతనంగా ఉండాల్సిన, అకౌంటబిలిటీ ఉండాల్సిన ఆర్టీఐ కూడా అది పూర్తి స్థాయిలో పనిచేయట్లేదండి. ఆర్టీఐ బేసిక్గా రీసెంట్ అమెండ్మెంట్తో డైల్యూట్ చేశారు ఫంక్షనింగ్, అందుకే కొంచెం డిలే అయ్యి ఉండొచ్చు. రీసెంట్ అమెండ్మెంట్స్ వల్ల సిఐసి ఆఫీసర్స్ కూడా అమెండ్మెంట్ మీరు చదివి ఉంటారు కదా, 2018లో వచ్చింది జూలై ఆగస్ట్లో. ఆ టైంలో దానివల్ల కొంచెం నిర్వీర్యం చేయడం జరిగింది ఆర్టీఐ. బేసిక్గా అపాయింట్మెంట్ డిలే సార్. చాలా ఆఫీసర్స్ పిఐఎస్ కూడా పెండింగ్లో ఉంటారు సార్. సిఐసిస్ ఒక్కరిని అపాయింట్ చేస్తారు. ఈవెన్ చాలా సిఐసిస్ ఉన్నారు సార్. టిఎన్ శ్రీనివాసన్ గారు చేసినప్పుడు మధ్యప్రదేశ్లో ఒక పిఐ ఆఫీసర్ 18,000 రూపీస్ ఫైన్ కూడా వేశారు.
ఫంక్షనింగ్ చాలా ప్రాపర్ గా జరిగింది. ఇక్కడ మేము ఫ్లాస్ గురించి చెప్పట్లేదు సార్. ఆర్టీ అనేది ఒక వెపన్ ఉంది, అది యూజ్ చేయట్లేదు సరిగ్గా, కొంచెం యూజ్ చేయండి అని చెప్పుకుంటున్నాం అంతే. ఆ వెపన్ యూజ్ చేయండి. ఫ్లాస్ ఎక్కడ లేదు సార్, ఫ్లాస్ ప్రతి దగ్గర ఉంది. ఆర్టీఐలు ఉన్నాయి, లేవు అనట్లేదు కదా. ఆర్టీఐ కాన్స్టిట్యూషనల్ బాడీ సార్, అది జస్ట్ స్టాచ్యూటరీ బాడీ విత్ లీగల్ రైట్స్. సో ఫ్లాస్ అనేవి కామన్. బట్ మా బాధ ఏంటంటే ఇంత ఇన్ఫర్మేషన్ ఈజీగా తెలుసుకోవచ్చు, కొంచెం తెలుసుకోండి అని చెప్పుకుంటాం. కాదన్న, దాంట్లో ఇంకో బాధ ఏంటంటే దానికి సంబంధించిన సమాచార చట్టంలో ఒక ప్రాబ్లం ఉందని చెప్పేస్తే వాళ్ళే అధికార పార్టీకి ఫోన్ చేసి మనకి రిటర్న్ కాల్ చేస్తారు. వాళ్ళే అమ్మ ఎందుకమ్మా ఇట్లాంటివి చేయడం, మీకు ఏం కావాలి చెప్పండి అని చెప్తారు. ఇక్కడ అధికార పార్టీ మా ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ఎట్లుంటుందంటే అత్యంత బాధాకరం. ఈ మధ్య నా మీద ఒక ఆర్టీఐకి సంబంధించి అలాంటి ఉంటాయి సార్. ఇలా జరుగుతున్నప్పుడే ఫస్ట్ అపీల్ చేయండి. అదే అంటున్నా, మీరు చాలా మంచి ఫైట్ చేస్తున్నారన్న, దాన్ని ఒకసారి అప్రిషియేట్ చేద్దామని కూడా నాకు సంబంధం లేని టాపిక్. ఇంకోటి ఏంటంటే మా తెలంగాణ అయినా సరే మీరు చేసే ఎఫెక్ట్ ని ఒకసారి చెప్దాం. సాయిరంగ ఓకే, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ దట్. చాలా మంది అంటే వేరే క్వశ్చన్స్ ఉన్నాయండి. థ్యాంక్స్ అండి, ఇంకోసారి ఫ్రీగా మాట్లాడుకుందాం, ఇంటరాక్ట్ అవుతాం డెఫినెట్ గా. ఫనీ గారు మీ దగ్గర లింక్ ఉందా? స్టేట్ గవర్నమెంట్ ఫనీ గారు మాట్లాడండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఆన్లైన్. హలో, ఫణికాంత్ మాట్లాడుతున్నాను. అవునండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేట్ ఇనిషియేటివ్, ఐ అప్రిషియేట్ ఎవరీవన్. అంటే ఈ బాగా అంటే చాలా మందికి తెలుసుకోవాలని కానీ బట్ అది ఇనిషియేటివ్ స్టార్ట్ చేసినందుకు థ్యాంక్స్ అలాట్. ఐ హ్యావ్ 2-3 క్వశ్చన్స్. ఓకే, నేను మధ్యలో జాయిన్ అయ్యాను. ఆంధ్ర ఈజ్ ఓన్లీ ఆఫ్లైన్ అండి, అదేనా చెప్తుంది? ఆన్లైన్ ఉంది, బట్ ఆన్లైన్ అనేది పర్టికులర్ అదర్ ఎన్జిఓస్ ఎవరు రన్ చేస్తున్నట్టునే చాలా ఎక్కువ ఫీట్ 1200 అలా తీసుకుంటున్నాను. ఓకే ఓకే. సెకండ్లీ ఆఫ్లైన్ అయితే ఎక్కడ ఫైల్ చేయాలండి ఇది? మనం ఆఫ్లైన్ గూగుల్లో అప్లికేషన్ ఫామ్ ఉంటుంది సార్. అంటే ఏ ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్ గా మనం ఒక లింక్ థ్రెడ్ చూస్తానులేండి. ఆల్రెడీ దానికి ఫణికాంత్ ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ లో సమాచార అధికారి అనేసి ఒక ఆఫీస్ ఉంటుంది ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ లో. ఓకే, సో మీరు అక్కడికి వెళ్తే ఈవెన్ కన్సర్న్ డిపార్ట్మెంట్ కాకపోయినా కూడా మీరు ఏ డిపార్ట్మెంట్ కు అప్లై చేయాలని వాళ్ళు చెప్పాలండి. అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ డ్యూటీ అది. సో మీరు వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు డెఫినెట్ గా చెప్పాలి ఆఫ్లైన్ లో అయితే. ఇంకొకటి ఫణికాంత్ గారు, మీకు లైక్ మీరు ఆఫీస్ కూడా వెళ్ళకుండా మీరు ఒక అప్లికేషన్ లెటర్ రాసేసి మనకి ఇండియన్ పోస్టల్ ఆర్డర్, మీరు ఆ థ్రెడ్ లో ఇచ్చాము, ఆ ఫోటోలు కూడా పెట్టారు. ఇండియన్ పోస్టల్ ఆర్డర్ ఫోటో, ఇండియన్ పోస్టల్ ఆర్డర్ చెక్ ఆర్ డీడీ, ఆ రిలవెంట్ డిపార్ట్మెంట్ అకౌంట్స్ ఆఫ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చేయాలనుకుంటే డిడి ఆర్ ఐపీఓ అనేమో ది అకౌంట్స్ ఆఫీసర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఎక్సెట్రా డీటెయిల్స్ తో తీసుకుని ఆ రెండు డిపార్ట్మెంట్ వెబ్సైట్ లో మనకి గవర్నమెంట్ వెబ్సైట్ లో అడ్రస్లు దొరుకుతాయి సార్. ఒక పోస్ట్ చేసేయచ్చు. మీరు మన అప్లికేషన్ లో నేను ఈ పలానా చెక్ నెంబరు, డిడి నెంబర్, ఐపీఓ నెంబర్ తీసుకున్నాను అని చెప్పి అప్లికేషన్ లో లాస్ట్ లో రాసి ఆ రెండు అటాచ్ చేసి పోస్ట్ చేస్తే సరిపోతుంది సార్ పోస్టల్ లో కూడా. కాకపోతే దాన్ని మీరు కరెక్ట్ ఆ అడ్రస్ అయి చూసుకుని పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. థర్డ్లీ ఐ వాంటెడ్ టు బి వెరీ ఫోకస్డ్. అంటే ఇన్ జనరల్ కాకుండా నా ఎమ్మెల్యే, నా ఎంపీ వీళ్ళు ఏం చేశారు, వీళ్ళ ఎక్స్పెన్సెస్ ఏంటి, వీళ్ళ ఫండ్స్ ఏంటి అని టార్గెటెడ్ గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఏ డిపార్ట్మెంట్ అలాగే ఏమైనా ఐడియా ఉందా? ఈజ్ ఇట్ పాసిబుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్? సార్ లైక్ అలా కాదు, ఆర్ఎన్బి నుంచి రోడ్లు ఎంత వేసారు అనేది ఆర్ఎన్బిని, అలాగే ఆ రిలవెంట్ ఇప్పుడు మనకి మీ ఊరికి రేషన్ సరుకులు వాటి గురించి మన పీడిఎస్ పౌర సరఫరాల శాఖని, అలా ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీ ఉంటే ఆ కాన్స్టిట్యున్సీ మొత్తం ఒకటే అన్నది ఏది సమాచార అనేది ఉండదు కదా సార్. ఆ రిలవెంట్ డిపార్ట్మెంట్ ఎమ్మెల్యే ఫండ్స్, ఎంపీ ఫండ్స్ అని ఉంటాయి కదా కాన్స్టిట్యున్సీ. మీరు చాలా వరకు ఇన్ఫర్మేషన్ అనేది ఎంపీ ల్యాడ్స్ గురించి పంచాయతీరాజ్కి అప్లై చేశారనుకోండి, విత్ మెజారిటీ ఇన్ఫర్మేషన్ మీ ఏరియాలో వస్తుంది. పంచాయతీరాజ్కి అప్లై చేస్తే లైక్ రోడ్స్ అయినా ఏదైనా. బట్ ఎంపీ ఎల్ఏడీస్ వరకు ఒక్కసారి సపరేట్ గా మినిస్టర్ ఆఫ్ చెప్తారు సార్. మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇంప్లిమెంట్ స్టాటిస్టిక్స్ కి అప్లై చేసి ఇస్తారు కదా. లేదు, ఎంపీ సరిపోతుంది. ఎంపీ ల్యాడ్స్ ది ఇన్ఫర్మేషన్ మనకి కొంచెం కొంతమేరకు ఆన్లైన్ లో దొరుకుతుంది. ఇంకా డీటెయిల్ గా కావాలంటే మనకి ఎంపీ ల్యాడ్స్ కి నోడల్ ఆఫీసర్ అని చెప్పి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ లో ఉంటుంది నోడల్ ఆఫీసు. సో వాళ్ళకి చేయాల్సి ఉంటుంది. వెంకీ నేను లాస్ట్ 3 months బ్యాక్ ఎంపీ ల్యాడ్స్ గురించి తెలుసు, అది తెలుసు. స్టాటిస్టిక్స్ మినిస్ట్రీ అనేది ఎంపీ ఎల్ఏడీస్ డీల్ చేస్తారు సార్. మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ డీల్ చేస్తారు. దానికి అప్లై చేయొచ్చు. బట్ వాడు కూడా మీరు ఇచ్చే క్వశ్చన్ లో కొన్ని
ఎందుకంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇస్ ద మెయిన్ అథారిటీ డీల్ చేస్తాడు. ఎంపీఎల్ఆర్ఎస్ ఫండ్స్ అన్ని కలెక్టర్ డీల్ చేస్తాడు బేసిక్గా. ఎక్కడ ఏమేమో పర్మిషన్ అతని దగ్గర నుండి తీసుకోవాలి కదా. సో అతను మేజర్ అథారిటీ, అతనికి అప్లై చేయొచ్చు ఎంపీఎల్ఆర్ఎస్. పంచాయతీరాజ్కి అప్లై చేస్తే మెజారిటీ ఇన్ఫర్మేషన్ వస్తుంది సార్ మన దగ్గర రిలేటెడ్. ఫనీ కాదు, ఎంపీ ల్యాడ్స్ అయితే MOSP అది ఆన్లైన్ లో ట్రై చేయండి. బట్ అవ్వకపోతే కనుక ఒకసారి ఆఫ్లైన్ లోనే నోడల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కి అప్లై చేయండి సార్. ఎందుకంటే నా రీసెంట్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను అది. ఓకే, MOS ఆన్లైన్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. నేను ఒక 2 పాయింట్స్ మాట్లాడేస్తాను సతీష్. కీర్తన గారు మాట్లాడు. ముఖ్యంగా దేవాలయాలు కానీ చర్చిలు, మసీదులు ఇటువంటి వాటిపైన అయితే మనం సమాచార హక్కుల పరిధిలోకి రావండి. మనం అలాంటి వాటి మీద ఎలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకోలేము, ఎందుకంటే ప్రభుత్వం ద్వారా వాళ్ళకి ఏం నిధులు రావు కాబట్టి. ముఖ్యంగా అదొకటి తెలుసుకోవాలి. అండ్ ఒకసారి ఫస్ట్ టైం అప్పీల్ చేసుకున్నప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ సాటిస్ఫాక్టరీగా లేకపోతే సెకండ్ అప్పీల్ కూడా వెళ్ళొచ్చు. దానికి 95 days టైం పీరియడ్ అయితే ఉంటుంది అనుకుంటా. ఇంకి కొంచెం అది క్లారిటీ ఇచ్చే. బేసిక్గా అప్లికేషన్ అనేది పెట్టేటప్పుడు మళ్ళీ వెంటనే అదే రిపిటేటివ్ అప్లికేషన్ యాక్సెప్ట్ చేయరు ఆర్టీఐ అసలు రిపిటేటివ్ అప్లికేషన్ 30 or 40 days పీరియడ్ అయిపోయిన తర్వాత మనం అప్లై చేసుకోవచ్చు. బేసిక్ దాన్ని ఫస్ట్ అపీల్ చేయొచ్చు కదా మేము. ఆ ఇన్ఫర్మేషన్ సాటిస్ఫై అయినప్పుడు ఫస్ట్ అపీల్ చేయాలి బేసిక్. ఓకే, దాన్ని రిపిటేటివ్ మళ్ళీ అదే ఇన్ఫర్మేషన్ కావాలని అడగకూడదు ఆ పబ్లిక్ అథారిటీకి. ఆ ఇన్ఫర్మేషన్ డిసాటిస్ఫై అయినప్పుడు లేకపోయినా చెప్పండి. అది మనకు ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనకు సాటిస్ఫాక్షన్ లేకపోతే ఫస్ట్ అపీల్ చేయాలి. కానీ మళ్ళీ ఇన్ఫర్మేషన్ కావాలని మళ్ళీ అప్లికేషన్ ఫెయిల్ చేయకూడదు. సేమ్ క్వశ్చన్స్. ఆ రిపిటేటివ్ అనేది ఆర్టీఐ ఎలా ఓకే. ఓకే, అండ్ మనం రీజన్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఫస్ట్ అపీల్ కండి, ఫస్ట్ అపీల్ కి రీజన్ ఇచ్చి మనం అప్లై చేయాల్సిన అవసరం ఏం లేదు కదా, జస్ట్ అడగచ్చు కదా. లేదు, ఫస్ట్ అపీల్ లో మీరు చెప్పాలి యాక్చువల్ గా డిసాటిస్ఫై ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంటుంది. ఒక 4 ఆప్షన్స్ ఇస్తాడండి ఫస్ట్ అపీల్ లో. 4 ఆప్షన్స్ లో మీరు దాని రిలేటెడ్ క్లిక్ చేయడం, లేకపోతే అదర్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి అదర్ ఇన్ఫర్మేషన్ రాస్తే చాలు. అంటే మామూలుగా ఇన్ఫర్మేషన్ కోసం అక్కర్లేదు మేడం. ఆర్టీఐ అప్లికేషన్ కి ఎటువంటి రీజన్ అక్కర్లేదు. మీకు ఏం కావాలో అడిగితే చాలు. దేనికి ఎందుకోసం అనేది మనం చెప్పాల్సిన అవసరం ఎక్కడా లేదు. అప్పీల్ చేసినప్పుడు మీరు ఎందుకు అప్పీల్ చేస్తున్నారంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఇచ్చింది సరిగ్గా లేదు, పూర్తిగా లేదు, సరైన అలా చెప్పాలి. కానీ అప్పీల్లో ఫస్ట్ బేసిక్ ఆర్టీఐ అప్లికేషన్ ఫైల్ చేసినప్పుడు ఎందుకు ఏమిటి అని అసలు అక్కర్లేదు అసలు. ఒక్కొక్కరు పర్సన్ ఎవరైతే డిజేబుల్డ్ ఉంటే అతను అసిస్టెంట్ తీసుకొని వెళ్ళొచ్చు, లేదా అక్కడ పబ్లిక్ ఆఫీసర్ ని అడిగినా కూడా అతను అరేంజ్ చేస్తారు. వినపడుతుందా? వినపడుతుందండి. ఆ పర్టికులర్ పర్సన్ అక్కడ డిజేబుల్డ్ పర్సన్ అయితే అతను హెల్ప్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా ఏమన్నా. అర్థమైందా? అర్థమవుతుందా వెంకీ మాట్లాడే? సందీప్ సార్ ఒకసారి స్పీకర్ యాక్సెస్ కొంచెం సత్య గారు వచ్చారు. బులిసెట్ సత్య గారు జాయిన్ అయ్యారు. ఒకసారి స్పీకర్ ఇచ్చాను సార్ సార్కు. సందీప్ ఒకసారి మాట్లాడొచ్చా? మాట్లాడండి. ఒక్క నిమిషం సందీప్ బ్రో, ఆయన స్పీకర్ ఇచ్చినా అక్సెప్ట్ అవ్వదు, ఎందుకంటే స్పీకర్స్ ఫుల్ అయ్యారు. సత్య సార్ వచ్చారు. ఒకటండి, అంటే నేను ఒక చిన్నది ఒకటి క్లియర్ చేద్దామని వచ్చినాను. సో ఇంతకుముందు అడిగారు ఎవరైనా ఆర్టీఐ యాక్ట్ రాసేటప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ సీక్ చేసేటప్పుడు ఎలా రాయాలని చెప్పేసి. సో మీరు ఎప్పుడైనా కూడా ఆర్టీఐ యాక్ట్ నుంచి ఇన్ఫర్మేషన్ సీక్ చేస్తున్నప్పుడు యాక్ట్ అండ్ సెక్షన్ మెన్షన్ చేయడం వల్ల సో మీరు ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయగలుగుతారు అనమాట. సో వీడికి యాక్ట్ గురించి తెలుసు అని చెప్పేసి. ఇప్పుడు చాలా కేసెస్ లో ఫార్మాట్ లో ఎట్లా యూజ్ చేస్తామంటే అండర్ ద ఆర్టీఐ యాక్ట్ ఆఫ్ 2008 సెక్షన్ 5(1) ఐఎమ్ సీకింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ సో అండ్ సో ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి మనం మెన్షన్ చేస్తూ రాయడం వల్ల ఇట్లా ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆర్టీఐ యాక్ట్ అంటే ఏదో గవర్నమెంట్ లో ఉన్న స్కాములు బయట పెట్టడానికో. టైలర్ ఒక్కసారి మ్యూట్ చేయవా తెలుస్తుంది. గవర్నమెంట్ లో ఉన్న స్కాములు బయట పెట్టడానికో ఇట్లాంటివన్నీ కూడా అని మాత్రమే అనుకోకండి. సో మన డైలీ లైఫ్ లో ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అనే దాని గురించి చెప్పండి. నేను దీనికి కొంచెం నాకు ఆన్ ఫీల్డ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను దాని నుంచి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. సో మీరు ఒక 10 years బ్యాక్ మీరు చూసుకుంటే పాస్పోర్ట్స్ బయటికి రావడానికి కొద్దిసేపు అంటే సత్య గారు వచ్చారు. సార్ ఏమన్నా కొద్దిసేపు మాట్లాడతారేమో అంటే యాక్చువల్ గా. ఓకే సార్ మాట్లాడాక మళ్ళీ. Hello. Yeah, it's good that some young
people are some people are really keen to do or know about the right to information and do something with the information and do something for the society. Actually, all I wanted to add is there is a former Right to Information Act Commissioner from Delhi, Madhubushi Sridhar Garu, who is a good friend of mine. So we worked together there, and I did not work with him, but we were doing a lot of social activities together. So actually, one of the days, if you try to make a schedule, I request him, because he is the authority in many ways. So you see, he will give a lot of information. You try to fix a date and time, and the serious people who wanted to pursue RTI, because there is some 30-40% information you will get it, and rest of the information you will not be able to get it. Because I tried when I filed an application for the Amravati clearance, which is supposed to be online, the environment clearance of Amravati, which they did not give. Finally, I had to go to NGT and get an order from NGT, and went to the officer. And then he said, we have only 2 copies. One is with the Chief Minister, another one is with the Chief Secretary. Even I don't have a copy. So I had to fight with him to get a copy of the environment clearance then. And then the court has ordered the state Environment Impact Assessment Authority to put that online. And they said due to technical problem, we could not put it online. Actually, they're supposed to put the things online and ask for the complaints, if any, objections, if any, and after 30 days, they're supposed to grant it. But most of the important things are completely shelved, and today, even yesterday, Gunduval Arun Kumar Garu said even GOs are not coming online. So if they are not putting online there, that the concerned officer also will not give it. But what actually I wanted is try to formulate a questionnaire, what actually wanted to fight with A, B, C, D, E. And then I will try and schedule a program with Madhubushi Sridhar Garu. That's what I would like to suggest this group, Sandeep and the people who are all organizing this, Satya and Sandeep and other people. So I'm glad I'm here just listening, because it's not a casual thing. It's a very serious thing, and I'm myself involved in various cases in various states. So I know how difficult the task is, and it is easy to talk, but when it comes to the delivery, it is very difficult. So, but many of things can be solved also. I'm aiming at very high level problems, so I am getting some problems. But many things can be solved. Certain things can be solved even online complaint itself. So RTI is a serious business. I request all of you to try to make a forum, and then I would like to bring Madhubushi Sridhar Garu, who is the authority in RTI. He is a judge in RTI sitting in Delhi. So that man is the right person to guide us. So I think that is what I would like to submit this group, and thank you. Sir, thank you for your participation, sir. Yes, very happy to know that Madhubushi Sridhar is your friend, and we will all watch Sridhar sir's videos, sir. Because of his videos only, we get this much, little bit of knowledge. This is very good. See, what I would like to tell is this is what actually the change even Kalyan Garu wanted, or Madhubushi Sridhar Garu wanted, or Justice Gopal Gaur Garu wanted, because all are working to bring some change, and actually the rights of the people are taken away by few politicians and few political parties, which we have to fight and restore it. That's all. Who is going to rule is okay, that's not a problem. But the common man's right to be protected, and the true democracy is to be restored. We are not enjoying any democracy at all. We are just thinking that we are in a democratic society, but nothing is democratic here, because if you try to ask a serious question on RTI, there itself there is a problem. The moment you put a question to RTI itself, is the question will go to somebody else, though the person who asked is kept unidentified for some time, but later on they write a letter, so and so is asking for this information, please give it. That means it is not somebody is not collecting information on your behalf and giving it. The person who is asking the information is also exposed, and there are lots of people who are facing problems of this. So we need to work together, and if somebody is landed into trouble, suppose Sandeep is landed into trouble, the whole gang should go and support him, and Satya is landed in trouble, some Kirtana is landing into trouble, the other people should support, so that you are not alone in fighting.
why I said Madhavu Sridhar Garu is he is a gentleman available in this country and willing to serve the society. So he is very, very good friend of mine, and more than 15 years is my relationship with him. So I can request any time, and he will be, because he is now working as a dean in Mahendra Law University in Hyderabad. So he will be available only on Sundays, most likely Saturday afternoon or Sundays. You schedule one of those days, and it is very important for us to know more about our rights, so that we can tell more people. Many people do not know their rights. Just they're living like they're slaves, or the MLA can decide, MP can decide. Actually, the Sarpanch can decide many things, but the Sarpanch herself does not know their rights, and because we have to educate a lot. The success of the politicians is lack of education of the persons in power. That is where actually the lower level we need to do it. And I'm happy to some activities happening, and I'm also happy that you are also liking Madhavu Sridhar Garu and listening to him. And there are good people like him and who are ready to come and join us and support us. And I see many of the people who are all either indirectly or directly connected with Jansena or some other parties also, but mostly a lot of Pawan Kalyan images I'm seeing. So I see that this is sort of a youth forum trying to do something, and I'm very glad so many people are spending time on this. Thank you. And I would like to sign off. You carry on. I'll listen for some time and disappear. Okay? Just a small request, sir. We'll be as sure you said we'll be planning with Sridhar Garu, and also we request from the party side, if you can organize some workshops or RTI forum on behalf of the party, so that as you raise some security concern, if we have a forum from the party side, it will be more helpful, sir. So we take this platform to request you this. Yeah, sure. Actually, no, it is already on the card for the last 3 years. Pawan Kalyan sir said that we need to do this, and that's how we even I can't declare now who are all going to be there on board on this RTI wing, and there's going to be big things. Many things will happen from now, because none of you have not seen actually who is Kalyan Garu and what he's thinking of. You're only inspired by some of the acts and deeds in some movies and something, but actually none of you actually have seen. Even I have not seen him fully. Whatever I saw with my little bit of experience with 13-14 years with him, traveling with him, I know that he is a reformer, true reformer. What actually Justice Gopal Gowda Garu said after spending 3.5 hours with him, he said at 1:30 in the morning, he said he is as a true reformer in the world. Once in 1,000 years we will see a person. He is like that. He is not like any other politician, because that is the depth of discussion he had with him. And many people do not know. They think that he is just like no stability, nothing, this, that, and all. But he is a great saint. That much I can say, and he is going to bring the change. He doesn't bother. But we will definitely, I assure you that there is going to be a forum very soon, and to fight. And now, as it is, some legal cell is set up to protect people, and soon we are going to identify a lawyer at a mandal level